దధీచి అనేటటువంటి ఋషి తీవ్ర ఉండండి. పోలీసు అధికారులందరూ విజ్ఞప్తి, వాళ్ళ ప్లేసుల లోపల వెళ్ళండి. ఈ ఫోర్స్ అంతా ఉండాలి చూసుకోండి జాగ్రత్తగా. అలాగే రోప్ పార్టీ వాళ్ళు రోప్ తీసుకొని రెడీగా ఉండండి. మీకు ప్రతిసారి కాషన్ కూడా చెప్తుంది, ఆ కాషన్ బట్టి మీరు పంపించే ఏర్పాటు చూసుకోండి. అందరు దూరంగా ఉన్నారు. ఇంకా 20 నిమిషాల సమయం, కొంచెం దూరం జరగండి. అందరూ 20 నిమిషాల సమయం కొంచెం జరగండి. అందరికి మనది ఇంకా అగ్ని గుండమంతా కూడా పరివ్యాప్తం చేయవలసి ఉన్నది. ఆ కార్యక్రమాన్ని కార్యకర్తలైన భక్తులు దీక్షతో నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడక్కడ నిలబడి ఉన్న భక్తులు ముందు ఉన్న వాళ్ళు అందరూ కూర్చుంటే వెనక వాళ్ళకి కనపడుతుంది. మీరందరూ ముందుగా నిలబడితే వెనక వాళ్ళకు కనిపించదు. దయచేసి భక్తులందరూ సహకరించాలి. అందరూ కూర్చొని తిలకించాలి, అంటే చూడాలి. అందరికీ అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఎవరు కూడా అశుచిగా ఈ అగ్నిగుండాలను ప్రవేశించడానికి ప్రయత్నం చేయకూడదు అని కొన్ని సూచనలు చేస్తూ భక్త మహాశైలాల దక్ష ప్రజాపతి నిర్వహించే ఆ యజ్ఞం వీరభద్ర స్వామి ధ్వంసము చేయడం జరిగింది. మరి ఈనాడు అగ్నిగుండాలకు విశేష ప్రాధాన్యత ఉన్నది. పౌరాణికంగా ఎప్పుడైతే అగ్ని అన్నింటినీ పవిత్రీకృతం చేస్తుంది, అది మంచైనా చెడైనా కలుపుకొని పునీతం చేసే శక్తి అగ్నికి ఉన్నది. అందువల్లనే మనిషి మరణించిన తర్వాత కూడా అగ్నిలో దహనం చేస్తారు, ఖననం చేస్తారు. ఇది పంచభౌతికమైన శరీరం, ఇది పంచభూతములలో కలిసిపోతుంది. అలాంటి వాటిలో పంచభూతములలో నీరు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, వాటిలో అగ్ని ప్రధానమైనది. ఇది తేజోవంతమైనది. ఈ అగ్ని ప్రవేశం ద్వారా మానవుడు తమ యొక్క సర్వ పాపములను దూరీకృతం చేసుకుంటాడు. అంతేకాకుండా మలత్రయాలను కూడా కడిగి వేసుకుంటాడు. మానవ జన్మకడు దుర్లభమైన ఈ జన్మలో తెలిసో తెలియకో చేసినటువంటి పాప పట్టణమని అనే ఆయా స్తోత్రములు మిన్నును అంటుతూ ఉండగా కైలాసగిరిపై రౌద్ర తాండవం చేస్తూ తన యొక్క శరీరములో నుండి ఒక్క కేశమును కైలాసగిరికి తాడనం చేయగా పరమశివుడు ప్రాదుర్భవించి ఆ యజ్ఞ వాటికకు వెళతాడు అపర వీరభద్రుడు, పరమశివుని యొక్క అవతారమైన వీరభద్రుడు. ఆ వీరభద్రుడి పుట్టడముతోనే చేతిలో ఖడ్గముతోనే ఉద్భవిస్తాడు. దుష్ట శిక్షణకు సంకేతంగా భగవంతుడు ఆ ఖడ్గమును ధరిస్తాడు. అందువల్ల కొమరవెల్లి మల్లికార్జున స్వామి చేతిలో కూడా ఒక చేత శూలంబు, ఒక చేత ఖడ్గంబు, ఒక చేత బండారు, ఒక చేతిలో బండారు పట్టుకొని ఉంటాడు. బండారు అంటే అదేమిటో కాదు, అది పసుపు. ఈ క్షేత్రంలో అది బంగారముతో సమానం. అలాంటి బంగారుతో సమానమైన బంగారమును స్వామి చేతిలో పట్టుకొని ఒకవైపు దుష్టులను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడా అనే విధంగా ఒక చేత ఖడ్గము, ఒక చేతిలో ఖడ్గాన్ని ధరించిన కొమరవెల్లి మల్లికార్జున స్వామి
భక్తుల యొక్క కోరికలను నెరవేర్చే విధంగా ఆ బండారును తన చేతిలో పట్టుకొని ఉంటాడు. అందువల్ల ఈ సుక్షేత్రములో మల్లికార్జున స్వామి, ఆ మల్లికార్జున స్వామిని భక్తులు తమ అన్నగా మల్లన్న అని పిలుస్తారు. ఎందుకొరకు ఆ విధంగా నేను మర్చిపోయాను చెప్పడం. కేదార్నాథ్ నుండి ఈ సంవత్సరం హిమాలయేతు కేదారం 12 జ్యోతిర్లింగములలో ఒక్కటైన కేదారం జ్యోతిర్లింగము నుండి ఆ లింగాన్ని ప్రతినిత్యం అర్చించే ప్రధానర్చకుడు శివలింగ మహాస్వామి గారు వచ్చేశారు. ఇది విశేషం. కేదారనాథ స్వామి, కేదారేశ్వరుడే ఈ సంవత్సరం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో అగ్నిగుండాల్లో పాల్గొంటున్నట్టుగా ఉన్నది. ఆ స్వామి వారికి కూడా వారి శరణారవిందములకు మరొకసారి ఇప్పుడు